హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి ఫుల్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ మ్యూట్లో పెట్టాను. సో ఇప్పుడు అందరూ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో సారీ ఫ్రెండ్స్, బీట్ మార్క్ కాదు, ఫస్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తుంది. సో 2 లేయర్స్ ఉంది కదా, సో 2 లేయర్స్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఐ సింబల్ దగ్గర, సో ఐ సింబల్ దగ్గర ఒకసారి లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ 2 లేయర్స్ దగ్గర చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 2 లేయర్ చేసుకోండి. కాపీ 2 లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో అయితే మన ఛానల్ పేరు ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. సో దాన్ని డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 2 లేయర్ చేసేయండి. పేస్ట్ 2 లేయర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఒక్కొక్క లేయర్ని ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకోండి. సో ప్రతి వీడియోలో మీకు చూపించిన విధంగా అయితే ఈ విధంగా సాంగ్ పైన అయితే ఉన్నట్టుగా చూసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే సో దీన్ని అయితే ఏం చేయొద్దు. సో మళ్ళీ బ్యాక్ చేసేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఫాంట్ను 2 ఫాంట్లు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ ఉంటేనే మీకు ఈ విధంగా వస్తుంది, ఫాంట్ లేకపోతే మిస్సింగ్ ఫాంట్స్ అని వస్తుంది. ఈ రెండిట్లో ఫస్ట్ సో ఇక్కడ 2 టెక్స్ట్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి కదా, సో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో సో ఏదైతే టెక్స్ట్ ఉంటుందో గూగుల్ అని ఉంది ఇక్కడ, సో దానికైతే ఈ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో కింద లోగోకి అయితే ఎటువంటి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవద్దు. సో ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఓన్లీ వాటికే ఈ పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకోండి ఎఫెక్ట్స్ని. సో ఈ విధంగా పూర్తిగా అన్నిటికీ చేసుకోండి, టెక్స్ట్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ. సో చేసుకున్న తర్వాత సో ఈ విధంగా చేసుకున్నారు కదా, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇందాకలో అయితే మనం ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇది కాకుండా సో ఇది సో కింద ఉంది కదా, సో ఇంకో టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లో పోండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటుంది కిందన, దాని మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసేయండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఏదైతే ఉందో లోగోస్, సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సో మళ్ళీ సెకండ్ దానికి కూడా అదే విధంగా ప్రతి టెక్స్ట్కి కింద లేయర్స్కి అయితే ఈ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో మరీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మీకు ఉంటుంది. సో మీకు ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే కూడా కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చి ఉంటాను, లింక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేసి. సో అది చూసుకుని మీకు సింపుల్గా ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో ఫోటో ఉంటుంది, సో ఈ ఫోటోని మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, సో చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో ఇది కొద్దిగా వేరే ప్రాసెస్లో అయితే ఉంటుంది ఈ వీడియో. సో కరెక్ట్గా మీరు 4.07 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి సో ఇక్కడ ఈ చిన్న ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసేయండి. సో మీకు ఈ విధంగా అది వస్తుంది. సో మళ్ళీ మీరు నెక్స్ట్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకోండి.
సో ఇక్కడ చూడండి నెక్స్ట్ బీట్ మార్క్ మీద 8 సెకండ్ ఉంది కదా. సో ఇక్కడైతే ఫోటో ఎండ్ దాకా రాలేదు. ఒకసారి ఫోటోని క్లిక్ చేసుకొని సో ఈ టైమర్ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ లాస్ట్ ఆప్షన్ ఈ విధంగా క్లిక్ చేసుకోండి. ఫోటో అయితే ఆ బీట్ మార్క్ దాకా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సో ఇంకో సెకండ్ బీట్ మార్క్ దగ్గర వెళ్ళాలి కాబట్టి ఈ రైట్ సైడ్ యారో మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు 8 సెకండ్ దగ్గరకు వచ్చేసి చిన్న ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ లేట్ చేసేయండి. సో ఇక్కడ కూడా సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఆ విధంగానే ఇందాకైతే ఏ ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్ మీద అయితే మీరు అన్నీ చేసుకోవాలి. సో విధంగా అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫస్ట్గా అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ మీకు వేరే ప్రాసెస్ చెప్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే బీట్ మార్క్ తగ్గట్టుగా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా పేస్ట్ లేట్ చేసుకోండి అన్నిటి దగ్గర యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఒకసారి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. సో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళారు కదా. సో ఇక్కడ మీకు ఇక్కడ సింబల్ కనబడుతుంది. సో సింబల్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఫొటోస్ అన్నీ కనబడతాయి. సపోజ్ నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోటో మీద ఒకసారి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఒకవేళ మీకు ఫోటో ఏదైనా తేడా అనిపిస్తే ఒకసారి పైన 3 డాట్స్ ఉంటుంది రైట్ సైడ్లో దాని మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. సో విధంగా వస్తుంది మీకు. సో విధంగా చేంజ్ చేయాలి అర్థమైంది కదా. సో మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అయిన ఫీల్డ్లోకి వెళ్ళేసి ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు వేరే ఫోటో యాడ్ చేసుకోండి ఇదే విధంగా. సో చూసుకోండి. సో విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటోకి కూడా ఇదే విధంగా కలర్ అయిన ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. సో విధంగా మీరు ప్రతి ఫోటో దగ్గర ఇదే విధంగా ఇచ్చేసుకోవాలి. మళ్ళీ కలర్ అయిన ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ప్రతిదీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఫొటోస్ కూడా ఎన్నో అవ్వు, ఒక 8 or 9 ఫొటోస్ అయితే సరిపోతుంది మీకు. సో 9 ఫొటోస్ కూడా అవ్వు, 8 ఫొటోస్ అయితే సరిపోతుంది. సో చూసుకోండి నేను ఇక్కడైతే యాడ్ చేసుకుంటాను కదా, మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సో 8 ఫొటోస్ అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ దాకా చేంజ్ చేసుకున్నాను, మీరు కూడా ఈ ఎండ్ దాకా లాస్ట్ దాకా చేంజ్ చేసుకోండి ఫొటోస్ అన్నీ. నేను ఎక్కడ దాకా చేసుకున్నాను అనేసి మీరు కూడా ఇదే విధంగా చేసుకోకండి. సో సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎండ్ దాకా చేసుకోండి. సో ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ చేసేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో లేయర్ ఉంటుంది పైన. సో ఈ లేయర్ నిరాకర్ ఎడిట్స్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో ఆ లేయర్ని ఒకసారి క్లిక్ చేసుకుని ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో చిన్న ప్లస్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఈ విధంగా ఉంచేసి ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది తప్పకుండా మీరు అట్టడానికి అయితే ట్రై చేయండి ఈ లేయర్ని. సో చూసుకోండి మీరు. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది వీడియో ఎడిటింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒకవేళ మీకు 1080pలో కనుక ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తాను చూడండి. దీని మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీరేం చేయాలంటే మళ్ళీ సో దీని మీద క్లిక్ చేసుకుని 1080pలో ఉంటే కనుక మీరు 720pలో పెట్టుకొని సో ఇక్కడ మీకు ఇది ఫుల్ ఉంటుంది ఫ్రేమ్ రేటు. సో దీనికైతే మీరు సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని క్వాలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు క్వాలిటీని ఫుల్గా పెట్టుకోండి ఇక్కడ దాకా. సో పెట్టుకొని అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. క్వాలిటీ కూడా ఎక్కడ మీకు మిస్ అవ్వదు, బ్లర్ కూడా రాదు మీకు. సో వీడియో ఎడిటింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. జై హింద్.